హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజీబాయిలయన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గంగమ్మ తల్లి దర్శనం, శివయ్య దర్శనం, శివపార్వతుల కళ్యాణం అన్నీ చూపిస్తా. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టుర్రి, వీడియో ఎట్లున్నదో కామెంట్ పెట్టుర్రి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోయింగ్ టు గంగా స్నానం ఫ్రెండ్స్. సమ్మక్క సారాలమ్మ జాతర జరిగే చోటు ఇది. మన గంగా స్నానం చేసుకొని వస్తున్నాం. ఫుల్ పబ్లిక్. హ్యాపీ శివరాత్రి టు ఆల్. చూడండి ఎంత రష్ ఉందో. ఓన్లీ గంగా స్నానానికి వచ్చే వాళ్ళు మాత్రమే. ఇంకా ఈవినింగ్ చాలా బాగుంటుంది. మంచి మంచి వీడియోస్ ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక కుక్క కూడా వచ్చింది గంగా స్నానం. డాగ్ లవర్స్కి తెలుసు, వాళ్ళు పెంచుకునే కుక్కను ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటారు. బిస్కెట్లు, చాక్లెట్లు మొత్తం హోటల్ పెట్టిర్రుడా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత జనం! ఇసుకెత్తరాళ్ళంత మంది జనం, కానీ వేద్దామంటే ఇసుకనే లేదు. ఒకవేళ ఇసుక కోసం పోతే గంగమ్మ తల్లికి ముడతామంటే అంత లోతున్నది. మరి ఇప్పుడు గంగ ఒకప్పుడు ఇసుకలో నడిచి దూరం పోతే అప్పుడు నీళ్లుండేటి, చెల్మలు తోడుకొని ఆడుకునేది, ఇసుకలో దొరికిన బండలను ఇంటికి తెచ్చుకునేది, శంఖాలు దొరికేటి, గంగతానం చేసి బట్టలు ఇసుకలు ఉల్లారేస్తే ఒక దెబ్బకే ఆరేటి. నేను చెప్పినవి మీరు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మనం గంగలు పడితే కాపానికి రెస్క్యూ టీం రెడీగా ఉన్నారు, అన్ని ఎక్విప్మెంట్స్ తోని. వాళ్ళు మన కోసం ఉన్నందుకు మనం కూడా సహకరించాలి. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటలు ఆడద్దు, తానం చేసి సప్పుడేక రావాలి. చిన్న వంతెన దాడుతున్నా. అంజీబాయ్ మెల్లగా మిక్సింగ్ ఫర్ డ్రైనేజ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న మిక్సింగ్ ఫర్ డ్రైనేజ్. చాలా జారుతున్నాయి, కాలు జారుతున్నాయి. అయ్యా అన్న మెల్లగా పడితే పబ్లిసిటీ అవుతావు అన్న. రిమేక్ లేస్తా. వామ్మో, నీళ్లు చూస్తేనే గుండె దడదడ అంటాంది. అండు ఉన్నది, అండు మోస్తున్నది. నన్ను పట్టుకోరు. నేను రా పక్కన కూర్చో. పోవాడిగో మును, పోవాడిగో. ఫ్రెండ్స్, 2 జొన్న కంకులు కొన్నా. జొన్న కంకులు లాంటివే దేవుని కోసం కొన్నా. నెక్స్ట్ 4 మక్క కంకులు కొన్నా, ఇవి మన కోసమే ఒక్క పొద్దుకు. తర్వాత 2 చిప్పలు కొన్నా. డైరెక్ట్గా నెక్స్ట్ గుడికే పోవుడు. వీడియో పూర్తి వరకు చూడండి. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఫ్రెండ్స్, మన ఈ గుడి ఎక్కడుందంటే పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం
గోదావరి కానీ జనగామ ఊర్లున్నది. మన ఊరిని గుళ్ళ జనగామ అని కూడా అంటారు. ఎందుకంటే మన ఊరిలో ఎక్కడ తవ్వకాలు జరిపినా దేవునికి సంబంధించిన గుర్తులు అనేటి మనకు కనబడుతూనే ఉంటాయి. మన ఈ గుడి 1000 సంవత్సరాల క్రితంది. దక్షిణ భారతదేశం మొత్తంలో 3 లింగాలు ఒకే చోట దర్శనమిచ్చే గుడి మనదొకటే అని ప్రసిద్ధి. మన ఈ గుడికి అపార కైలాసం అని పేరు. కాకతీయులు కట్టించిన గుడి ఇది. మన ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పశ్చిమాన ఉన్న శివలింగం వెనక బయట సైడ్ ఉన్న వల్లుబండకు వల్లు పట్టించుకుంటే ఇక్కడ సంతానం కలుగుతుందని నమ్ముతారు. 3 లింగాలలో ఇది మధ్యలో ఉన్న శివలింగం. బయట నుంచి నంది చెవుల మధ్యలో నుంచి చూస్తే ఈ లింగం మనకు కనిపిస్తుంది. మన ఈ గుడి రామగుండం నుంచి 7 కిలోమీటర్లు, గోదావరి కన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. జనగామ గ్రామం. ఈశ్వర అనుగ్రహ ప్రాప్తస్తు భగవంత వసిస్తు నీ గోత్రం చెప్పు నాన్న మంచి పురంతరి పాలకాయ గోత్రోద్వస్య పేరు చెప్పు అంజీ నామదేశ భార్య పేరు చెప్పు భార్య పేరు కాదు అమ్మ పేరు రాజేశ్వరి నామదేశ తండ్రి పేరు బాలయ్య నామదేశ సకుటుంబానం ఈశ్వర అనుగ్రహ ప్రాప్తస్తు ఫోటోగ్రాఫ్ అనుభూతి ప్రాప్తస్తు. మన ఊర్లో 3 లింగాలు ఉన్నట్టే మన ఊర్లోకి రావడానికి కూడా 3 దారులు ఉన్నాయి. మన ఊరు నుంచి గోదావరి నది కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన ఈ గుడిలో యమధర్మరాజు, లక్ష్మీనారాయణ స్వామి, నంది, అమ్మవారు, గణపతుల విగ్రహాలు కూడా ఉంటాయి. మన ఈ గుడికి కోనేరు కూడా ఉంది. కానీ ఆ కోనేరు ఊరి చెరువు మధ్యలో ఉంటుంది. చెరువు మొత్తం ఎండిపోతే తప్ప కోనేరు కనబడదు. 3 లింగాలు చూశారు కదా ఫ్రెండ్స్, ఒకటే గుడిలో ఉన్నాయి. అందువల్లే ఈ గుడికి త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అని పేరు. మన గుడికి ఆలయ ద్వార పాలకుడు వినాయకుడు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం రోజున ఈ మహాశివరాత్రి రావడము చాలా ఆనందకరము. మహిళలందరికీ కూడా ఆ భోలాశంకరుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి హరహర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి. అంజీ యూట్యూబ్ ఛానల్ చాలా డెవలప్ కావాలని ఆ దిల్లీగా రాయరాజేశ్వరిని ఆశించి ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకునికి అన్నిటికీ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ గోదావరి కని ప్రాంత ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి మా యొక్క మనవి. అందరికీ మహాశివరాత్రి పర్వదినాన మా యొక్క జనగామ గ్రామ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసి అంజీ లయన్స్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. రామగుండ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు. భక్తులకు సర్వ సౌకర్యాలు అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి యొక్క శివ వారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీసుకోవాల్సిందిగా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా సార్ కూడా కలిసిరు మాకు, మా శ్రీనివాస్ సార్ తోటి ఒక ఫోటో కూడా దిగినాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తుంది భీమేశ్వరాలయం మన త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు ఎదురుగానే ఉంటుంది. కానీ ఈ గుడి కొంచెం కూలిపోయింది. ఈయన శివస్వామి. శివరాత్రికి శుభాకాంక్షలు. సర్వే జన ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. శివాలయం వెనకాలే ఉంటుంది. శివాలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈవినింగ్ శివపార్వతుల కళ్యాణం చూపిస్తా. దాంతో మన వీడియో అయిపోతుంది. తప్పకుండా అది కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసం రథమైతే బయలుదేరింది. అందరూ మంచిగా ఆడుతూ పాడుతూ డీజే సౌండ్లతో మన ఊర్లో ఉన్న రామాలయంకు వెళ్ళి అక్కడి నుంచి దేవుళ్ళను తీసుకొని
మన శివాలయం దగ్గర ఉన్న కళ్యాణ మండపంకి అయితే వెళ్తారు. దేవుడటు వేనోలే ఇంటికి వచ్చినోలే ఇక్కడ జాగారం పెట్టుకొని బోనాలు పోసుకొని ఆ బోనాలు దేవుని దగ్గర పెట్టి మంచిగా అన్ని తీర్ల మొక్కిన తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు ఒక పొద్దు ఇడిచినోలే వాళ్ళు తిన్నోళ్ళు నేను మళ్ళీ దేవుని కాడికి వచ్చేసిన. ఎందుకు పెడతారయ్యా అంటే ఈ యొక్క నిదర్శన కోసం అయ్యవారికి అమ్మవారికి అయ్యవారు అలంకరించేటువంటి ఈ యొక్క మంగళ సూత్రాన్ని మీకు అయ్యవారు చూపెడుతున్నారు. దయచేసి మీరందరూ అక్కడి నుంచే ఈ యొక్క నమస్కారంలో మీ యొక్క కుటుంబము మీ యొక్క కుటుంబ సభ్యులు అదే విధంగా మీ మెడలలో కూడా మంగళసూత్రాలు ఉన్నాయి. ఈ మాంగళ్య బలం మాకు ఇట్లనే ఇవ్వాలి. మంగళసూత్రం ఎప్పటి వరకు ఉంటుందో మీ అందరూ ఆడవాళ్ళకి తెలుసు. మాంగళ్య బలాన్ని పెంచుతాను కానీ ఆ యొక్క శివుడిని నమస్కారం చేసుకొని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే మేము మంగళసూత్ర ప్రార్థన జరుగుతుంది. ఎంతో భారీ మెజారిటీతో దేవుడు దయ మీ అందరి ఆశీర్వాదంతో ఆయన గెలిచిండు. ఈ రోజు మీ అందరికీ కూడా చేతులు జోడించి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈ ఊరు అభివృద్ధి గురించి ఆయన ప్రతినిత్యం పాటుపడుతూ ఉన్నాడు. ఆ దేవుడు మాకు ఇంకా శక్తి ఇచ్చి మీ అందరూ కూడా మాకు శక్తిలాగా ఉండి రాజ్ ఠాకూర్ గారికి ఈ ఊరిని ఇంకా బాగా మా అన్న అన్నట్టు నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం అన్ని మార్చేస్తాడు. ఇప్పుడు 3 నెలల్లోనే టోటల్ అంతా పథకాలు కానీ ఆయన చెప్పినవన్నీ కూడా చేపడతా ఉన్నాడు. బాగా కష్టపడతా ఉన్నాడు. దానికి తోడు మీ అందరి ఆశీర్వాదం కూడా ఆయన అవసరం. అందరికీ థ్యాంక్ యూ. Oh,